బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బేబీ నాయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తున్నామని, సాంకేతిక లోపం వల్ల ఎవరైనా లబ్ధిదారులకు ఈ పథకం వల్ల డబ్బులు అకౌంట్లో పడకపోతే వారికి రివ్యూ జరిపి తప్పకుండా పథకం వల్ల లబ్ధి పొందేలా చూస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత వైసీపీకే చెందుతుందని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు గారు అన్నారు. పచ్చకామరలోకి లోకమంతా కూడా పచ్చగా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఏదైతే 2,000 రూపాయలు వాళ్ళు సొంత ఖాతాల్లోకి వెళ్ళాయో, అవినీతి జరిగిందో, నాశనకమైన పనులతోనే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తాను అనుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ మినిస్ట్రీస్ పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారు. మీరు కాదు, మీ జేజం వచ్చినా ఒక సెంటిమీటర్ అవినీతి కూడా మీరు అందులో ఏదైతే చూపించలేరు. ఏదో అక్కస్తోనే మీరు ఏదైతే సంటి పేలాపన పేలుతున్నారో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దాన్ని మీరు నిరూపించకపోతే తప్పకుండా లీగల్గా ప్రభుత్వం ఎవరైతే ఆ విమర్శలు చేశారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరోసారి తప్పుడు ఆరోపణలు చేయడానికి, తప్పుడు పేలాపన పేలడానికి భయపడే విధంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించుకోవాలి. అయినా ఉండాలి అమరావతి రాజధాని మేము సమర్థిస్తాం అసెంబ్లీ సాక్షిగా అని 5 సంవత్సరాలు ఆ రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని నానా హింసలు పెట్టి మీ భూదాహానికి, మీ అవినీతి దాహానికి వైజాగ్ని బలి చేయడానికి మీరు ప్రయత్నిస్తే అమరావతి ఉసురు, అమరావతి రైతుల యొక్క మహిళలు ఎవరినైతే మీరు రోడ్ల మీద ఈడ్చి కొట్టి అవమానించారో ఆ ఉసురు, వైజాగ్ ప్రజలు ఉసురు, అమ్మనైనా ఇల్లు మాకొద్దు, ఈ భూ కబ్జాకారులు మాకొద్దని 2 దగ్గరలా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మాట తప్పింది మీరు. మీ హయాంలో 49 లక్షల మందికి మీరు తల్లికి వందనం ఇస్తే, అప్పుడు అమ్మఒడి రూపంలో మేము తల్లికి వందనం రూపంలో 67 లక్షల మందికి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు 25 లక్షల మందికి దాటి మీలాగా తూతూ మంత్రంగా పథకాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాట్లేదు. 26 వరకు కూడా టైం ఇచ్చింది. ఎవరైతే అర్హులు ఉన్నారో ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక లోపంతో కానీ ఇతర పొరపాట్లతో కానీ ఇంత పెద్ద స్కేల్లో మరి ఒక పథకం అమలు చేసినప్పుడు చిన్న పొరపాట్లు ఉండొచ్చు. వారికి కూడా ఛాన్స్ ఇస్తూ 26వ తారీఖు వరకు కూడాను టైం ఇవ్వడం జరిగింది. మాట తప్పను మడం తెప్పను అని పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2,000 చేశారో దాన్ని 3,000 చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి వెంటనే 3,000 చేస్తామన్నాం కానీ ఒకేసారి అనలేదని లేటు మార్చి సంవత్సరానికి 200 తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఏ రోజైతే ఒక దేవాలయం లాంటి ప్రజావేదికని కూల్చారు, 2014-19 మధ్యలో కొన్ని లక్షలాది కుటుంబాలకి అన్నం పెట్టి సమస్యలు పరిష్కరించిన వేదిక ఈ రాష్ట్ర ప్రజలకి, దాన్ని మీరు కూల్చారో ఆ రోజే మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అమరావతి రాష్ట్రం కొన్ని వేల కుటుంబాలు రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్ లో మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి సుమారు 30,000 ఎకరాలు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా